వెల్కమ్ టు సుజీస్ అథెంటిక్ కిచెన్. మరొకసారి మరొక రెసిపీతో మీ ముందుకొచ్చాను. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ హెల్తీ అయిన బ్రేక్‌ఫాస్ట్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇవి రాత్రి నేను చేసిన రొట్టెలు. అయితే ఎక్స్‌ట్రాగా ఒక 3 రొట్టెలు మిగిలిపోయాయండి. అయితే ఆ మిగిలిపోయిన రొట్టెల్ని పడేయకుండగా దీంతో ఒక హెల్తీ అయిన బ్రేక్‌ఫాస్ట్ ఎలా చేయాలా అని ఆలోచించాను. సో, దాని రెసిపీని ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఈ రొట్టె ముక్కలనన్నిటిని చిన్న చిన్న ముక్కలుగా దాన్ని తుంచుకొని ఇలా ఒక బౌల్‌లో పెట్టుకోండి. చిన్న చిన్న ముక్కలు చేయాలి వీటిని. ఆ రొట్టెలన్నిటినీ ఇలా చేసిన తర్వాత వాటిని ఇలా కొంచెం స్ప్రెడ్ చేయండి. తర్వాత ఇప్పుడు ఒక ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. కొంచెం అంత కొత్తిమీర, ఒక 2 పచ్చిమిరపకాయలు, కారం లేని పచ్చిమిరపకాయలండి ఇవి. అయితే వాటిని తరుక్కొని పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక కప్పు పెరుగు, చిక్కనైన పెరుగు, అలాగే ఇప్పుడు 4 ఎండుమిరపకాయలు, 1 టీ స్పూన్ హింగ్, 1 టీ స్పూన్ ఆవాలు, టీ స్పూన్ జీలకర్ర, 2 రెబ్బల కరివేపాకు. ఇప్పుడు ఈ పెరుగుని చక్కగా అందులో ఒక చిన్న గ్లాసుడు వాటర్ పోసుకొని ఆ రుచికి సరిపడంత ఉప్పు వేసుకోండి. వేసుకున్న తర్వాత దాన్ని చక్కగా గిలగొట్టండి. అంటే విస్క్ చేయండి చక్కగా దాన్ని, ఏమాత్రం లంప్స్ లేకుండగా ఇలా మొత్తం కలుపుకోవాలి పూర్తిగా. ఇట్లా విస్క్ చేసినప్పుడు ఒకలాంటి క్రీమీ ఫోమ్ లాగా వస్తుందన్నమాట. అప్పటి వరకు దాన్ని విస్క్ చేయండి. అయితే మా అమ్మ మిగిలిపోయిన రొట్టెలు కానియండి, ఏమైనా మిగిలిపోయిన రాత్రి అన్నం ఉంటుంది కదా, వాటితో కూడా ఎలా బ్రేక్‌ఫాస్ట్‌లు చేయాలా, మామూలుగా రొట్టెలుంటే బ్రేక్‌ఫాస్ట్, అన్నం ఉంటే లంచ్ చేసేదండి. ఇప్పుడు నేను తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డలు ఏవైతే ఉన్నాయో వాటిని పెరుగులో వేసుకోవాలి. అలాగే పచ్చిమిరపకాయలను కూడా వేసుకోండి. అలాగే ఇప్పుడు కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా దాన్ని అంతా పెరుగులో మిక్స్ అయ్యే రకంగా దాన్ని కలుపుకోండి. అయితే మా అమ్మ చాలా చిట్కాలు నేర్పించేది. మా అమ్మ ఎలా అంటే మిగిలిపోయిన వాటితో ఏం చేయాలో చూపించేది నాకు. అయితే ఇప్పుడు ఈ రొట్టె ముక్కలన్నిటిని కూడా పెరుగులో వేసుకొని చక్కగా దాన్ని ఒకసారి మంచిగా పెరుగులో మిక్స్ అయిపోయే రకంగా, అంటే నానేలాగా కొంచెం అట్లా మిక్స్ చేసుకోండి. చేసి ఒక 10 నిమిషాలు సైడ్‌లో ఉంచండి. ఎందుకంటే పెరుగంతా కొంచెం పీల్చుకునేంత వరకు. ఇప్పుడు ఒక గిన్నెలో పోపు కోసము ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ మంచిగా కొంచెం వేడైన తర్వాత ఇప్పుడు ఆవాలేసుకోండి. ఆవాలని కొంచెం చిటపటలాడనివ్వండి. అవి క్రాక్ అయితేనే మంచి టేస్ట్ వస్తుంది. అలాగే జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు ఎండుమిరపకాయలని కొంచెం వాటిని తుంచుకుంటే బాగుంటుంది. అలాగే కరివేపాకు వేయండి. వీటన్నిటిని కొంచెము మంచిగా దోరగా ఫ్రై చేయండి. ఎందుకంటే కరివేపాకు కూడా అసలు నేను పడేయనండి. కరివేపాకు కూడా తినేస్తాను. ఎందుకంటే కరివేపాకు అది ఒకసారి ఫ్రై అయిన తర్వాత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు హింగ్ హింగ్ కూడా వేసుకొని దాన్ని కూడా కొంచెం మిక్స్ చేసుకోండి. కొంచెం లో ఫ్లేమ్ పెట్టేసి ఇప్పుడు పోపుని మొత్తం పెరుగులోకి వేసుకోవాలి. ఇప్పుడు దాన్ని మంచిగా మిక్స్ చేయండి. పూర్తిగా పోపంతా కూడా పెరుగుకంతా మిక్స్ అయిపోయే రకంగా మిక్స్ చేసేసి దీన్ని ఒక 15 నిమిషాలు అలా సైడ్‌లో పెట్టండి. అప్పుడే కొంచెం మంచిగా అదేమంటారు, మన రొట్టె ముక్కలన్నీ కూడా మంచిగా పెరుగు పీల్చుకుంటది రొట్టె ముక్కల మొత్తము. ఇప్పుడు అంతవరకు కొంచెం నాననివ్వండి. ఇప్పుడు టేస్ట్ కూడా చూడండి ఎలా ఉందో. చాలా మంచి టేస్ట్ వస్తదండి. మార్నింగ్స్‌లో ఇంకా దీన్ని అలా సైడ్‌లో పెట్టేసి కొన్ని గంటల తర్వాత తింటే చాలా బాగుంటదండి.